హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త పలుకులు ప్రోగ్రాంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవుతూ ఉన్నాయి. సో దానికి సంబంధించి అంటే వైసీపీ వాళ్ళు ధర్నా చేస్తే దాన్ని దాడిగా ప్రొజెక్ట్ చేస్తూ టీడీపీ నాయకులు లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ అందరు ట్వీట్ చేశారు. కానీ ఈ ట్వీట్లో ఒక్కళ్ళు కూడా రాధాకృష్ణ గారి వ్యాఖ్యల్ని ఖండించలేదు. పైపెచ్చి అందరూ సపోర్ట్ చేస్తున్నట్టుగానే మాట్లాడుతూ ఉన్నారు. అసలు రాధాకృష్ణ గారు అంతటి వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా ఎవరు ఎందుకు స్పందించలేదు? అసలు అలాంటి వ్యాఖ్యలు రాధాకృష్ణ గారు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇలాంటి అంశాలన్నీ కూడా మనతో మాట్లాడడానికి ఎన్ఆర్ఐ శిల్పారెడ్డి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే సాయి గారు. ఫస్ట్ థింగ్, రాధాకృష్ణ గారు ఆయన ఎక్స్పీరియన్స్ అంత లేదు. నా వయసు నాతోనే చెప్పించుకుంటున్నారు అంటే ఆయన ఎంత దిగజారిపోయారనే దాని మీనింగ్. పాయింట్కి వస్తే ఆయన ఆ వ్యాఖ్యలు రాయడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే ఆయనకు ఫ్రస్ట్రేషన్. ఏం చేయాలో అర్థం కావట్లేదు వీళ్ళకి. ఎందుకంటే మావిగన్ అనే ఒక కొత్త కాన్సెప్ట్, ఒకటే ప్రాంతం వాళ్ళు కాకుండా 3 ప్రాంతాల వాళ్ళు డెవలప్ అవుతారు అన్న ఆలోచన కొత్తగా ఉంది. జనాలు దాన్ని అందరూ కూడా వెల్కమ్ చేస్తున్నారు. దాన్ని ఇప్పుడు ఎలా అయినా తొక్కేయాలని ఎంత ట్రై చేసినా సరే మన సీఎం గారు, ఎక్స్ సీఎం ప్రెస్ మీట్ పెట్టిన పక్క రోజే వచ్చి సీఎం గారు ప్రెస్ మీట్ పెట్టారు. అసలు నాకు పలకాలన్నా కూడా అవ్వట్లేదు అంటే అదేమన్నా భూతా? మీరు క్యాంపెయినింగ్ లో మాట్లాడిన బూతుల కంటే ఆ వర్డ్ ఏం అంత గలీజ్ మాట ఏం కాదు, అబ్యూజివ్ కూడా కాదు. ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ ప్లేసెస్. అంటే మీరు అంటే ఆ ఏమంటారు, ఈ విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ప్రజల్ని అవమానిస్తున్నారా? నేను ఆ మాట పలకడానికి కూడా ఇష్టపడటం లేదు అంటే. సో దీనికి ఒక పాజిటివ్ వచ్చేస్తుంది. దీన్ని ఎలాగైనా వీళ్ళని దూషిస్తేనైనా సరే అది ఆగుతుందా అన్న కాడికి ఆ ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటి అందులో. దాంట్లో వాణి గారు అన్న ఒక లేడీ వాయిస్ ఓవర్ ఇచ్చారు. అసలు ఆవిడకి నైతికల విలువలు ఉన్నాయా? అసలు ఆమె సోషియోపాత? ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పిల్లలు, తల్లులు, లేకపోతే చెల్లులు ఎంత సేఫ్ గా ఉన్నారు? ఎందుకంటే లేడీ అయ్యుండి ఆవిడే అలాంటి వ్యాఖ్యలు చేస్తుంది. డబ్బులు ఇస్తే ఏమన్నా చేసేస్తారా? ఎంతకన్నా దిగజారిపోతారా? నేను ఒక ఆడ మనిషిని, ఇలా మాట్లాడడం తప్పు, నేను ఒక భార్యని, నేను ఒక చెల్లిని అని ఎలా మర్చిపోతాడు ఆవిడ? మన రాధాకృష్ణ గారి కంటే ఇక అది అలవాటు. మన ఏమంటారు, రామారావు గారి దగ్గర నుంచి ఇలాంటి ఒకరి క్యారెక్టర్ అసాసినేట్ చేయడం, ఒకరిని ఇలా మాట్లాడడం. వాళ్ళు ఏమంటారు దాంట్లో, భార్యల్ని చెల్లెళ్ళుగా భావించి సంబంధాలు చూస్తారు, వెన్నుముక లేని మనుషులు, తలపై మెడకాయలు లేదని మాట్లాడారు. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ ని బేస్ చేసుకొని నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా రాధాకృష్ణ గారిని. మీరు చంద్రబాబు నాయుడు గారు సెల్ ఫోన్ నేనే కనిపెట్టారు, గ్యాస్ నేనే కనిపెట్టాను అని మాట్లాడారు. మరి మీ టీడీపీ పార్టీలో ఎవ్వరూ దాన్ని ఎందుకు వ్యతిరేకించలేదు? అందరూ కూడా అబ్బా శబాష్ అని మాట్లాడుతున్నారు. మీ మీ పార్టీకి ఒక లీడరు ఒకటి చేస్తే దాన్ని మీరు అనుసరించారు. అసలు దాంట్లో ఎంత జెన్యూనిటీ ఉందని చెక్ చేశారా? ఆఖరికి ఆ వెంకటకృష్ణ గారు వచ్చి శివుడు అని మాట్లాడుతున్నారు ఒక డయాస్ మీద. ఆ రోజు ఏమైంది? అప్పుడు వీళ్ళు అంటే ఇప్పుడు ఈ భజన బ్యాచ్ చేసే అందరూ కూడా వీళ్ళకి మెడకాయల మీద తలకాయలు లేవా? తలకాయల్లో గుజ్జు లేదా? ఓవరాల్ గా ఈ సినారియో మొత్తం ఏబిఎన్ గారికి ఏజ్ పెరగడం వల్ల మతి స్థిమితము, లేకపోతే చిప్పుకు ప్రాబ్లం వచ్చింది, వైరస్ వచ్చింది, ఇట్లాంటివి ఉంటాయి కదా. అదే ప్రాబ్లం. ఎందుకంటే వీళ్ళందరూ మసాజినిస్టిక్ గా బిహేవ్ చేస్తున్నారు, వన్ సైడెడ్ గా. వాళ్ళు చెప్పిందే మేము వినాలంటే రాజుల కాలం అయింది మీరు చెప్పింది మేము వినడానికి. ఇండియా ఇస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. మాకు నచ్చింది మాట్లాడే స్వేచ్ఛ మాకుంది. ఎక్స్ సీఎం గా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, చెప్తే తప్పేంటి? అందుకని వచ్చి మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తాన్ని ఎట్లా అంటారు? అంటే వాళ్ళు మనుషులు కదా, వాళ్ళకి మనోభావాలు ఉండవా? మీకు చేస్తేనే మనోభావాలా? అసలు హాస్యాస్పదమైన విషయం ఏంటంటే మన లోకేష్ గారు వచ్చి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. ఇట్ ఈస్ సో సర్ప్రైజింగ్ ఫర్ మీ. సార్, ఆంధ్రప్రదేశ్ లో గ్రామాల వారీగా, టౌన్ల వారీగా, ఓవరాల్ స్టేట్ వైజ్ గా ప్రజాస్వామ్యం ఎక్కడ నడుస్తుందో ఒకసారి చూపియండి సార్. మా బోటోళ్ళకి మాకు కనిపించట్లేదు. ఎందుకంటే చిన్న ఊర్లో ఒక రైతుని ఒక ఎస్ఐ కాలర్ పట్టుకొని నువ్వు ఏంట్రా అని కొట్టాడు. అక్కడ ఇన్సిడెంట్ ఏమీ లేదు, ఇన్సిడెంట్ మీద కేసు కూడా పెట్టలేదు. కే అక్కడ ఊర్లో ఉన్న ఒక మనిషిని తీసుకెళ్లి అక్కడ స్టేషన్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారు. అక్కడ ప్రజాస్వామ్యం ఏమైంది? చచ్చిపోలేదా ప్రజాస్వామ్యం? మిస్యూజ్ ఆఫ్ పోలీస్ పవర్ కాదా అవన్నీ? అది ఎంత హాస్యాస్పదం అంటే, మీ ఏమంటారు, ఏబిఎన్ నుంచి సాక్షికి ఎంత దూరమో, సాక్షి నుంచి మీరు ఆల్రెడీ ఏపీలో సాక్షి మీద ఎంత అటాక్ చేశారనేది ప్రజలందరికీ తెలుసు. అందరి దగ్గర వీడియోలు ఉన్నాయి, మీరు పెట్టిన ట్వీట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మన దాకా వచ్చేసరికి న్యాయము, ప్రజాస్వామ్యం గుర్తొస్తుంది. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేదా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గనక 2029లో గెలిస్తే వీళ్ళందరికీ, మార్క్ మై వర్డ్స్, ప్రజాస్వామ్యానికి స్పెల్లింగ్ నేర్పిస్తాడని చెప్పాను.
గెలవక ముందే ఇప్పుడు ఓ చిన్న నిరసనకే ప్రజాస్వామ్యం అంటే ఎట్లా అండి? మీరు రేపు మీరు చేసిన ప్రతి యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. దాన్ని తీసుకోగలరా మీరు అసలు? నిరసన అందరూ కూడా దాడి అంటున్నారు. మరి దాడి చేసిన విజువల్స్ ఏవి ఎందుకు చూపించట్లేదు? దాడే కాదు అసలు, వాళ్ళు నిరసన చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వాళ్ళు వెరీ జెన్యున్ గా చాలా మంది కార్యకర్తలు డిసప్పాయింటెడ్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి వీళ్ళ మీద దాడి చేస్తే వీళ్ళందరికీ కూడా హ్యాపీనెస్ ఉండేది. ప్రజాస్వామ్యం పోవద్దు అని చెప్పి వీళ్ళు ఎంతసేపటికి నిరసన అంటున్నారు. ఆనెస్ట్లీ స్పీకింగ్ నేను కూడా చాలా సంతోషపడతాను, వెళ్ళి నాలుగు తగిలిస్తే అట్లాంటి వాళ్ళకి అప్పుడైనా సిగ్గొసద్ది బుద్ధొసద్ది. నైతిక విలువల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. వెంకటకృష్ణ గారు, మీరు అసలు జర్నలిస్టేనా? మీరు నిన్న మీ ఛానల్లో సిగ్గు లేకుండా బ్రోతల్ అని మాట్లాడతారా? మీరు సంస్కారం ఉందా మీకు అసలు? మానవత్వం అనేది పక్కకు పెడితే సంస్కారం ఉందా? మీరు ఆన్ ఎయిర్ ఒక శాటిలైట్ ఛానల్లో మాట్లాడుతున్నారు, ఇంగిత జ్ఞానం కూడా లేదు. వీళ్ళందరూ కూడా జర్నలిస్టులు అంట, వీళ్ళు చెప్పే మాటలు మేము వినాలంట. ఓపెన్ ఛాలెంజ్ టు ఏబిఎన్ వాళ్ళందరికీ కూడా నిన్న జడా శ్రవణ్ గారు కూడా చెప్తున్నారు, పిలవండి డిబేట్ కని. మేము కూడా చెప్తున్నాం, పిలవండి డిబేట్ కి. అంత మీ వాళ్ళని పెట్టుకొని సిగ్గు లేకుండా నేను నైట్ లో డిబేట్ ఒక ఆయన మాట్లాడుతున్నారు, భార్యతో మనం జీవితాంతం ఉంటాం కాబట్టి చెల్లెతో జీవితాంతం. ఒరే నువ్వు మనిషివా లేకపోతే మురుగానివా? భార్యని చెల్లిని ఎట్లా పోలుస్తావురా నువ్వు? ముందు నీ రక్తం పంచుకొని పుట్టిన చెల్లెకి భార్యకి సంబంధం లేదు. ఎప్పుడైనా సరే ఒక సామెత ఉంది, తాగినంత మాత్రాన చెల్లెకి భార్యకి తేడా తెలీదా అని. వీళ్ళు తాగకుండానే తేడా తెలియకుండానే మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ట్వీట్లు చేస్తున్నారు దాడి జరిగింది అని. అసలు ట్వీట్ కాదు కదా, సప్పుడు చేసే రైట్ కూడా లేదు ఇక్కడ మా పవన్ అన్నకి. ఎందుకంటే ఎవరైతే ట్వీట్స్ చేస్తున్నారో, ఇప్పుడు ఈ సపోర్ట్గా డిబేట్స్లో మాట్లాడుతున్న వాళ్ళు కావచ్చు, ఈ ట్వీట్స్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా అంటే ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, భార్యలు చెల్లెలు అనే స్టేట్మెంట్ ఏదైతే అందరూ దానికి సపోర్ట్ చేస్తున్నట్టు వాళ్ళందరూ కూడా, వాళ్ళు కూడా అలానే బిహేవ్ చేస్తారా? అయితే అసెంబ్లీ సాక్షిగా మేము అబద్ధాలు చెప్తున్నాము అని టీడీపీ పార్టీ ప్లస్ నారా లోకేష్ గారు ఇది ప్రూవ్ చేయడం. ఎందుకంటే ఐ హ్యావ్ వీడియోస్. నారా లోకేష్ గారు చెప్పడం ఏంటంటే, మా తల్లి గారిని మీరు దూషించారు, రేపు మీ తల్లి గారిని ఏమైనా జరిగినా కూడా మీ చెల్లెనైనా సరే మేము ఇలా జరగనీయము అన్నారు. ఈ రోజు జరిగింది, దానికి మీరు క్వశ్చన్ చేయాల్సింది పోయి మీరు రివర్స్ లో మాట్లాడుతున్నారు. ఇదంతా పక్క పెడితే మా షర్మిల కెట్టిపోయిందో అసలు తెలియదు. ఏసీ రూమ్ లో కూర్చొని టీ తాగుతుందో ఏం చేస్తుందో. ఆమె కదా చెల్లె, ఆమెనే కదా అన్నది, వాళ్ళ పార్టీ వాళ్ళే కదా అన్నది, ఏబిఎన్ వాళ్ళే కదా అన్నది. మరి ఏడున్నావు అక్క? రావాలి కదా ఇప్పుడు కదా రావాలి. వచ్చి ఏమంటారు, అసలు నైతిక విలువల గురించి లేకపోతే చెల్లెలు సంబంధాల గురించి ఇప్పుడు కదక్క మాట్లాడాలి. ఆడపిల్ల ఏడపిల్ల ఈడపిల్ల అని మాట్లాడదు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? ఐ డిమాండ్ ఏ కామెంట్ విత్ షర్మిల గారు. కంపల్సరీ ఆవిడ రియాక్ట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఇది. నేను స్టేట్ లో ఉంటాను, నేను రాజశేఖర్ బిడ్డని అని మాట్లాడడం కాదమ్మా. ఈ రోజు స్టేట్ లో ఉన్న ఆడవాళ్ళందరినీ కలిపి అంటున్నప్పుడు మీరు ఎక్కడ పోయారు? ఇప్పుడు రేపు వచ్చి మాట్లాడితే మీ మొహం మేము చూడడానికి కూడా ఇష్టపడము. ఈ రోజు మాకు ప్రాబ్లం ఉన్నప్పుడు ఆడవాళ్ళుగా మీరు వచ్చి మాట్లాడాలి, లేదా కమెంట్ అన్నా చేయాలి. ఇప్పుడు సౌండ్ లేదు, ఎందుకంటే ఆవిడకే డబ్బులు రాలేదో, ఫోన్ రాలేదో, లేకపోతే ఇంకేమి పర్సనల్ బెనిఫిట్స్ ఏం లేవేమో మేడం గారికి, అందుకే వచ్చి సపోర్ట్ చేయట్లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ గురించి మాట్లాడదలుచుకున్నాను. సార్, మీకు అసలు ట్వీట్ చేసే రైట్ కాదు కదా, సౌండ్ చేసే రైట్ కూడా లేదు ఈ ఇన్సిడెంట్. ఎందుకంటే మీ చెల్లిని మీ తల్లిని తిడితేనే మీకు దిక్కు లేదు. మీరు వచ్చి పక్కన వాళ్ళ మీద మాట్లాడిన దాని గురించి కనీసం మినిమం ఆ వీడియో చూసే జ్ఞానం ఉందో లేదో కూడా తెలియదు. మినిమం ఆ వీడియో చూస్తే నార్మల్ మాలాంటి న్యూట్రల్ పీపుల్ కూడా రక్తం మరుగుతుంది. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు ఆడవాళ్ళని అని చెప్పి. ఒక రాజకీయ నాయకుడు వచ్చి ఆయన ఏమని చేసినాడు? క్యాంపెయినింగ్ లో తల తీసే చట్టాలు తీసుకొస్తాడు. ఎవరు తల తీస్తున్నారు? మీ తల తీసుకోపోయి ఏడబెట్టుకుంటున్నారు కూడా మాకు అర్థమైతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లుంది ఆయన పరిస్థితి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అయితే ట్వీట్ లో ఆయన దాడి అనలేదు, దాడికి ప్రయత్నించారు అన్నారు. వీళ్ళకే కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. వీళ్ళేమో దాడి జరిగిందంటారు, ఆయనేమో దాడి చేయడానికి ట్రై చేశారంటారు. ఏబిఎన్ వాళ్ళు కూడా దాడి చేయడానికి ట్రై చేశారంటున్నారు. అసలు కొట్టడానికి వచ్చినోడే నన్ను కొట్టడానికి ట్రై చేశారంటే వీళ్ళందరూ కొట్టేసినారని వీళ్ళందరూ ఓ అమ్మ అని ఏడిస్తే ఎట్లా? నిన్న ఇన్సిడెంట్ మొత్తంలో కూడా ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు చేసేది అదే, ప్రొవోక్ చేస్తారు. ప్రతి ఒక్కరిని అనకూడని మాటలని ప్రొవోక్ చేస్తే వాళ్ళు ఇచ్చే రియాక్షన్ ని పెద్దగా చూపిస్తారు. ఇప్పుడు మీరు ఆ మాటలు అసలు అనకుండా ఇంత జరుగుద్దా? జరగదు. అలాంటిది మీరే ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తారు. ఎందుకంటే దిస్ ఈస్ కాల్డ్ ద డైవర్టింగ్ పాలిటిక్స్. ఎందుకంటే మావిగన్ అనే దానికి చాలా పాజిటివ్నెస్ వస్తుంది. పీపుల్ ఆర్ యాక్చువల్లీ అప్రిషియేటింగ్ ఇట్. ఎందుకంటే అమరావతిలో రైతులే బాగుపడాలా? ఏం మిగతా వాళ్ళు మనుషులు కదా, మిగతా వాళ్ళు రైతులు కదా. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అందరూ బాగుపడతాం కదా. దట్ ఈస్ హౌ యూ బిల్డ్ ఎ స్టేట్ రాదర్ దెన్ బిల్డింగ్ ఎ సిటీ.
సో ఆయన స్టేట్ వైజ్ గా ఆలోచించి ఒక ఆలోచన చెప్తే దాన్ని ఎంత గలీజ్ గా మాట్లాడాడండి. చెప్పడానికి కూడా నాకు అసహ్యం వేస్తుంది. ఇలాంటి వాళ్ళు కడుపుకు అన్నం తింటున్నారా లేకపోతే పొద్దున్న లేస్తే ఏం చేస్తున్నారో, వాళ్ళ ఇళ్ళలో ఫ్యామిలీలు ఉన్నారో లేదో నాకు తెలియదు. వీళ్ళందరికీ కూడా నేను ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ 2029లో వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ గెలిస్తే, మార్క్ మై వర్డ్స్, వీళ్ళందరికీ ప్రజాస్వామ్యం అనే మాట గుర్తొస్తుంది, కాన్స్టిట్యూషన్ రైట్స్ గుర్తొస్తాయి, అన్నీ గుర్తొచ్చి వీళ్ళే ప్రెస్ మీట్లు పెట్టి లబో దిబో కొట్టుకొని ఏడుస్తారు వీళ్ళందరూ. రైట్ అండి, రైట్. అయితే ఈ యొక్క అంశంతో పాటు రీసెంట్గా అరవసెదిర బాధితురాలని నడి రోడ్డు పైన లాఠీతో కొట్టారు. ఆ తెల్లారి పిఠాపురంలో ఒక మహిళను కొట్టారు. నిన్నటికి నిన్న శ్రీకాళహస్తిలో టీడీపీ నాయకులు జనసేన ఇన్ఛార్జ్ ఆమె, అక్కడ జనసేన ఇన్ఛార్జ్ ఆమెను పట్టుకొని అవయవాలు జాగ్రత్త, రోడ్డుపైకి వస్తే అక్కడ కొడతామని మాట్లాడారు. ఈరోజు ఏకంగా ఒక శాటిలైట్ ఛానల్లో మొత్తం మహిళలందరి గురించి ఇంత నీచమైన వ్యాఖ్యలు చేశారు. ఇంత జరుగుతుంటే అసలు ఏపీలో మహిళా కమిషనర్ కానీ, హోమ్ మినిస్టర్ కానీ వీళ్ళంతా అసలు ఉన్నారా? హోమ్ మినిస్టర్ గారు మహిళా హోమ్ మినిస్టర్ పైగా చాలా స్ట్రిక్ట్ రూల్స్ చేస్తామని చెప్తున్నారు. అసలు వీళ్ళంతా ఏపీలో ఉన్నారా, లేకపోతే మహిళలు ఏమన్నా పర్లేదు, కొట్టినా తిట్టినా పర్లేదు, అసలు ఏపీలో మహిళలు ఉండొద్దు అనుకుంటున్నారా? ఏంటి వాళ్ళ ఒపీనియన్ అంటారు? బేసిక్ గా మైండ్ సెట్ అని టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. సో దిస్ ఈజ్ దేర్ మైండ్ సెట్. ఆడవాళ్ళంటే లెక్కలేనితనం, గౌరవించడం చేత కాదు వీళ్ళకి. దానికి తగ్గట్టు ఆ పార్టీలో ఉన్న అనిత గారు అయితే ఆవిడ దళిత హోమ్ మినిస్టర్. కనీసం మీరు ఆడవాళ్ళకి మినిమం రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదా? ఆవిడ అసెంబ్లీ సాక్షిగా వీడియోలు ఇవ్వండి, మేము యాక్షన్ తీసుకుంటాం అంటారు. మేడం, మీకు వీడియోలు కాదు, ఓపెన్ ఛాలెంజ్లు కూడా చేస్తున్నాం మా బోటోళ్ళమి. అలాంటి వాళ్ళు ఎంత దారుణం అంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అరవ శ్రీధర్ ఇన్సిడెంట్ తీసుకుంటే, అమ్మాయి చేసిన తప్పేందండి? నాకు అన్యాయం జరిగింది అని రోడ్డు మీదకి వచ్చింది, మీకు చేతనైతే న్యాయం చేయండి లేకపోతే లేదు. రోడ్డు మీద ఒక ఆడపిల్లని కొట్టే రైట్ ఎక్కడిది? అసలు ఆంధ్రప్రదేశ్ లో పోలీసు వాళ్ళందరూ ఏమి మాబోటి ఆంధ్ర ప్రజలు ట్యాక్సీలు కడితే కదా మీకు సాలరీస్ వస్తుండే, డబ్బులు తీసుకుంటుండేది. లేకపోతే ఇప్పుడు ఎవరైతే లోకల్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు ఏమైనా పర్సనల్ గా వాళ్ళ పర్సనల్ మనీ నుంచి సాలరీస్ ఏమైనా ఇస్తున్నారా వీళ్ళకి? క్లియర్ కట్ అండ్ ఎవిడెంట్ గా తెలుస్తున్నది. నాకు అర్థమైంది ఏంటంటే, వీళ్ళందరూ జీతాల కంటే మిగతా వాళ్ళు ఇచ్చే డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారేమో, అందుకే ఇలా చేస్తున్నారేమో. అక్కడ పోలీస్ అతని, సార్ నన్ను కొడుతున్నారు సార్ అతను అని అంటే, నువ్వు వెళ్ళి కంప్లైంట్ రాసుకోండి రా అమ్మాయి అంట. అరే నీ కళ్ళ ముందర మనిషిని కొడుతున్నారా, తగలరాని దగ్గర చోటు చచ్చిపోతే రేపు ఎవడు బాధ్యతడు? అలాంటిది అక్కడ ఆపాల్సిన మనిషి ఫోన్ నొక్కుంటూ ఎంత కేర్లెస్, రెక్లెస్ గా పోయి కంప్లైంట్ రాసుకురాపో అమ్మాయి అంటున్నారు. అంటే మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ప్రెసెంట్ గవర్నమెంట్ కానీ ప్యూర్ గా ఫెయిల్ అయిపోయింది గవర్నెన్స్ లో. నేను గవర్నెన్స్ లో టాప్ ర్యాంకర్ నారాయణ వాళ్ళు చెప్తారు కదా ఒకటి ఒకటి అని. సార్ మీది ఒకటి ఒకటి కాదు, మొత్తం సున్నా కూడా అది -1 కి పడిపోయింది మీ లెవెల్. ఫర్ ది ఫస్ట్ టైం మీరు నాకు 20 years ఎక్స్పీరియన్స్ ఉంది అని మాట్లాడుతున్న మీరు ఒక చిన్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయలేకపోతున్నారా? అది ఆడవాళ్ళ విషయంలో. అసలు ఎందుకు అంత ధైర్యం అక్కడున్న లోకల్ పార్టీ పీపుల్ కి కానీ లేకపోతే అక్కడున్న ఎవరికైనా కానీ ఆడవాళ్ళ మీద చేయాలి అన్నంత చులకన భావన? అంటే వీళ్ళు ఏం చేయలేరనా, లేకపోతే ఈ గవర్నమెంట్ వాళ్ళకి ఆడవాళ్ళు ఏడ చచ్చిపోయినా మాకు పర్లేదని? సార్ మీరు ఇప్పుడు ప్రతి దాడి గుర్తుపెట్టుకుంటారు ఆడవాళ్ళు. మీలాగా నోటికి వచ్చినట్టు మేము మాట్లాడము. మాకు 2029లో మాకు ఒక ఛాన్స్ వస్తుంది. మే ఆడోళ్ళు కొట్టే దెబ్బ ఎట్లుంటదో ఆ రోజు మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం ఉండదు. ఎందుకంటే ఆడవాళ్ళు ఓట్లు లేకుండానే వీళ్ళందరూ గెలిచారా? మా ఓట్లు కూడా కావాలి కదా, మేము కూడా వచ్చి ఆ రాజకీయాల్లో కూడా ఉన్నారు కదా. మరి నాకు అసలు అర్థం కాని విషయం, టీడీపీలో లేడీస్ అంతా ఎటుపోయారు? స్టేట్ కమిషన్ అసలు ఎటుపోయింది? ఉమెన్ స్టేట్ కమిషన్ సెపరేట్ గా ఒక సెగ్మెంట్ లేదా ఒక ఆఫీసే ఉంది ఓన్లీ టు టేక్ కేర్ ఆఫ్ ది స్టేట్ లో. శైలజ గారు ఎక్కడికి పోయారు? మేడం కి ఏమన్నా స్పెషల్ బెనిఫిట్స్ వస్తున్నాయా? మేడం మీరు ఉమెన్ కమిషన్ కి మీరు కంపల్సరీ బాధ్యత వహించి ప్రతి ఒక్క మహిళకి జరిగిన దానికి మీరు అసలు పబ్లిక్ లిటిగేషన్ ఫైల్ చేయాలి. ఫర్గెట్ అబౌట్ ఇండివిజువల్ కాదు, ఇది అసలు పబ్లిక్ లిటిగేషన్, పబ్లిక్ లో జరుగుతుంది ఇవన్నీ. మరి లోకల్ గా ఉన్న లేడీ అడ్వకేట్స్ కూడా ఏమయ్యారు? ఇట్ ఈస్ ఎ పబ్లిక్ లిటిగేషన్. వాళ్ళైనా ఎవరో ఒకటి తీసుకొని ఫైల్ చేయొచ్చు కదా పబ్లిక్ లిటిగేషన్. ఎందుకంటే ఎవిడెన్స్ ఈస్ ఎవ్రీవేర్ ఆన్ ది సోషల్ మీడియా. మీకు స్పెషల్ గా కూడా అక్కర్లేదు, అవి తీసుకొని పబ్లిక్ లిటిగేషన్ వేయొచ్చు. మొన్న చెన్నైలో లాక్డౌన్ అప్పుడు షాప్ ఏదో ఓపెన్ చేశారని చెప్పి ఇద్దరు సన్ వాళ్ళ ఫాదర్ ని చంపేశారు కొట్టి. 8 పీపుల్ ఆఫ్ పోలీస్ పీపుల్ కి శిక్ష పడ్డది. అది అదర్ స్టేట్ లో జస్టిస్ జరుగుతుంది. బట్ మన స్టేట్ లో మినిమం కేసు పెట్టడానికి కూడా డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళాలి, హైకోర్టుకి వెళ్ళి రిట్లు వేసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం మనం. చాలా దారుణం అండి. అంతే. ఇంకొకటి,
మీరు ఏదైతే పిఠాపురం విషయంలో మాట, పిఠాపురంలో ఆడవాళ్లే కాదు దళితులని పిల్లల్ని స్కూల్ బహిష్కరణ చేసినా గానీ పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ల మీదకెక్కి చిన్న పిల్లల గొడవల్ని మీరు రాజకీయం చేద్దంటారు. రాజకీయం ఏంది సార్? పిల్లల్ని బహిష్కరిస్తున్నారు కులంతోని. మీ కళ్ళ ముందర కనిపించట్లేదా? లేకపోతే ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నాడా? లేకపోతే ఏంటి ఆయన ప్రాబ్లం? అసలు ఆయన ఆయన పార్ట్ టైం పొలిటీషియన్ కి కూడా పనికి రాకుండా పోతున్నాడు. ఎమ్మెల్యే ఎగ్జాక్ట్లీ. కాదు కదా, ఎందుకంటే హీఈస్ నాట్ ఈవెన్ ఎ ఇందాక పార్ట్ టైం పొలిటీషియన్. ఇందాక మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాలు చెప్పారు, ఖచ్చితంగా మాటిస్తున్నా, వైసీపీలో ఉన్న మహిళలందరికీ మాటిస్తున్నా, మిమ్మల్ని ఎవరన్నా మా పార్టీ వాళ్ళంటే అసలు నేను ఊరుకోనని చెప్పారు. పైపెచ్చి ఆయన చాలాసార్లు చెప్పారు, మహిళలను ఏమన్నా అంటే తలలు తీసి చట్టాలు తీసుకొస్తా అని చెప్పారు. ఇంత జరుగుతుంటే డైరెక్ట్గా వాళ్ళ పార్టీ ఇన్ఛార్జీలనే రోడ్డు మీద కొడతామని చెప్తుంటే అసలు ఆయన మౌనవ్రతం పాటిస్తున్నారా, లేకపోతే ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నారా అసలు? సార్, పవన్ కళ్యాణ్ గారికి ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని గౌరవించడమే ఆయనకు చేత కాలేదు. ఇక బయట ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని లేకపోతే వేరే పార్టీ వాళ్ళని గౌరవించుతారు అన్న ఎక్స్పెక్టేషన్ కూడా నాకు చచ్చిపోయింది సార్. ఎందుకంటే గెలిచే ముందు చాలా ఎక్స్పెక్ట్ చేశాము, నిజంగా చేస్తాడేమో అని చెప్పి చాలా ఆశపడ్డాము మా బోటోళ్ళందరూ. ఈ రోజు ఆయన చేసే చేష్టలు చూస్తుంటే ఛీ అనుబుద్ధి అవుతుంది డైరెక్ట్ గా. ఎందుకంటే మమ్మల్ని వదిలేండి, మీ పార్టీలో మీకోసం నిలబడి వినూత గారు శ్రీకాళహస్తిలో ఎంత చేశారండి పార్టీ కోసం? ఆవిడవి ఆ కేసు, ఓవరాల్ కేసు చూస్తే షీజ్ ఎ విక్టిమ్. అరవ శ్రీధర్ విషయంలో కూడా విక్టిమే. జనసేనలో విక్టిమ్స్ నే విక్టిమ్ బ్లేమ్ చేస్తున్నారు. నిన్న మన సాంబా గారు అంటారు, నీకు ఎన్ని పెళ్లిళ్ళమ్మా జరిగి అని అడుగుతున్నారు వినూత, మన అరవ శ్రీధర్ ఇన్సిడెంట్ లో అమ్మాయి. నేను సాంబా గారిని ఈ వేదికగాని అడగదలిచిన, మీరు ఇదే ధైర్యంతో పవన్ కళ్యాణ్ గారిని అడగగలరా అండి మీరు, మీకు ఎన్ని పెళ్లిళ్ళు అని? ఆ అమ్మాయిని ఎందుకు అడుగుతున్నారు? షీజ్ ఎ విక్టిమ్ దేర్. మీకు చేతనైతే సహాయం చేయండి. మీరు జస్ట్ జర్నలిస్ట్, మీరు జర్నలిస్ట్ మాత్రమే, జరిగింది ఏంటి అని చెప్పాలి. మీరు క్వశ్చన్ చేసే రైట్ మీకు లేదా అమ్మాయి పర్సనల్ క్యారెక్టర్ గురించి? వచ్చి నిన్ను అడుగుతున్నారండి నిన్న నైట్, మీకు ఎన్ని పెళ్లిళ్ళు అయ్యాయమ్మా అంట. మీకు ఎందుకయ్యా ఆమెకు ఎన్ని పెళ్లిళ్ళు అయితే ఆమె ఏమన్నా వచ్చి అడిగిందా? ఏబిఎన్ రాధాకృష్ణ గారికి మీకు ఎన్ని పెళ్లిళ్ళు అయ్యాయి, మీకు ఎన్ని అఫైర్లు ఉన్నాయని? అట్లనే లేకపోతే మన బిఆర్ నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మీకు ఎన్ని పెళ్లిళ్ళు ఉన్నాయి, లేకపోతే మీరు ఎంతమంది వంటింట్లోకి వెళ్ళారని అడిగారా? ఆవిడ ఏమన్నా? ఎందుకు విక్టిమ్ బ్లేమ్స్ చేస్తున్నారు? అసలు వీళ్ళు ఆడాలంటే లెక్క లేదు, చులకన, ఏం చేస్తారన్న ఒక అహంకారం, మసాజినిస్టిక్ గా, లిటరల్ గా ఎట్లంటే నాదే రాజ్యం నేనే చేస్తాను. పవర్ ఎప్పుడు శాశ్వతం కాదు. పెద్ద పెద్ద మహానాయకులే, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళే ఇవాళ ఎక్కడున్నారో అందరికీ తెలుసు. మీరు గమనించుంటే కనుక మీరు గమనించుంటే కనుక నిన్న పవన్ కళ్యాణ్ గారు రాసిన లేఖలో ఆయన చివరిలో ఒక అంశం మెన్షన్ చేశారు. జెన్జీ అన్నీ గమనిస్తూ ఉంటారు, అన్నీ చూస్తూ ఉంటారు, వాళ్ళని తక్కువ అంచనా వేయద్దని ఒక లైన్ మెన్షన్ చేశారు. అంటే ఆల్రెడీ ఒక తరం, అంటే మీలాంటి వాళ్ళు, మీరు కూడా గతంలో జనసేన కొంత ఆకర్షితులయ్యారు, రజనీ గారు లాంటి వాళ్ళు, ఇలా చాలామంది గతంలో జనసేన వైపు ఆకర్షితులయ్యారు. మీరు అందరూ వాళ్ళు చేస్తున్న మోసం అర్థమే బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఫ్రెష్గా జెన్జీని టార్గెట్ చేస్తున్నట్టున్నారు జనసేన వాళ్ళు. లేదండి, జెన్జీ మాలాగా పిచ్చోళ్ళు కాదు, ఎమోషనల్ పీపుల్ కాదు. మా అన్న చెప్పాడు కదా కాపాడేస్తాడని నమ్మి మాట్లాడే టైప్ కాదు. మొన్న జెన్జీ అడిగిన ఒక్క చిన్న క్వశ్చన్ కి ఎమ్మెల్యే గారికి చెమట పట్టింది, మన డిప్యూటీ సీఎం కి, పక్క స్టేట్ లో అడిగితేనే. అదే జెన్జీ విత్ జనసేన అని ఈ స్టేట్ లో పెట్టమనండి, అడగడం కాదు కదా 2 నిమిషాలు మైక్ ముందర నిలబడలేరు. అట్లుంది. ఎందుకంటే జస్ట్ ఇవన్నీ జిమ్మిక్స్. వీళ్ళు జెన్జీ ఏదో వీళ్ళ సైడ్ ఉన్నట్టు. జెన్జీని ఒక్కసారి 10 మందిని, జనసేన కూడా కాదు, మా బోటోలో 10 మందిని పెట్టి మేము ఒక వీడియో చేసి రికార్డ్ చేసి పెడితే దిక్కు లేదు, సమాధానం చెప్పేది లేదు. జెన్జీ పీపుల్ ఆర్ సో స్మార్ట్, వాళ్ళకి తెలుసు ఎవరు ఏం చేయగలరు, ఏం చేస్తారని. బికాస్ దే ఆర్ మచ్ మోర్ ఎడ్యుకేటెడ్, వాళ్ళ దగ్గర మచ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఉంది. మాలాగా మీరు మా టైంలో ఇంత ఇన్ఫర్మేషన్ అవైలబుల్ లేదండి. ఇప్పుడు ఇలా కొట్టంగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు హిస్టరీ మొత్తం మీరు మాట్లాడిన వీడియోలో ఎగ్జాంపుల్ కి ఒక జెన్జీ హూ ఇస్ పవన్ కళ్యాణ్ అని కొట్టంగానే ఫస్ట్ వస్తుంది ఐఎమ్ అన్అపాలజెటిక్ సనాతన ధర్మి అని. నెక్స్ట్ వెళ్ళి కొడితే ఏమంటది, మా నాన్న సిగరెట్ ఇట్లా దీపారాజంలో కాల్చేవాడు అంటది. అరే వేట్ డిడ్ పవన్ కళ్యాణ్ బర్న్, మనోడు ఎక్కడ పుట్టినాడు అని చెప్పి చూసారనుకోండి, మా అన్న పవన్ కళ్యాణ్ అన్న ఒకసారి ఏమో నెల్లూరు అంటారు, ఒకసారి ఏమో ఏలూరు అంటది, ఒకసారి తమిళనాడు అంటది. సో జెన్జీ పీపుల్ ఆర్ నాట్ ఎమోషనల్ people like 90 kids. So they are very smart, they have more information, more knowledgeable, much more educated. ఎందుకంటే సార్ కొంచెం ఎడ్యుకేటెడ్ అయ్యింటే ఇవన్నీ అర్థమయ్యాయి. జనసేన విత్ జెన్జీ అని చెప్పి చాట్ జీపీటీయా, యూ షుడ్ ఎడ్యుకేట్ మీ అంటారు. వాట్ ఈస్ ఈ టాకింగ్? ఎట్లా చాట్ జీపీటీ తెలియకుండా మీరు జెన్జీ దగ్గరికి వెళ్ళగలరా? అసలు వాళ్ళ ఫింగర్ టిప్స్ కింద ఉంటది. సో
దేర్ ఈస్ నో పాయింట్. జనసేన వాళ్ళు ఎంత ట్రై చేసినా నెక్స్ట్ జనరేషన్ కి రీచ్ అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమి రిఫార్మెంట్ తీసుకొచ్చారండి నెక్స్ట్ జనరేషన్ కి? ఏమన్నా స్కూల్లో చదివించారా, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ చేశారా, లేకపోతే మధ్యాహ్న భోజన పథకం ఏమైనా చేశారా? ఏం చేశారు? ఫీజు రియంబర్స్మెంట్ లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, రోడ్ల మీద పడి పిల్లలు ఏడుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అయితే లిటరల్ గా ఇంకో బీహార్ కాదు కదా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ని ఎగ్జాంపుల్ చెప్పుకొని ఇంకొక ఆంధ్రప్రదేశ్ అవ్వద్దు అన్న పరిస్థితికి ఉంది మాది. చెప్పుకుంటే సిగ్గుపోతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సాయి గారు.